నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, బంగాళాఖాతం అల్పపీడనానికి సంబంధించిన సమాచారం ఏంటి? నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం రెండు పరిసర ప్రాంతాల్లో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం బలపడి సుస్పష్ట అల్పపీడనంగా ఉంది. ఇదే పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల కూడా రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, అలాగే ముఖ్యంగా కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. చాలా చోట్ల ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఉదయం పూట కొంత ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం కొంత చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. 16వ తేదీ నాటికి 16వ తారీఖు సమయానికి ఇటు దక్షిణ బంగాళాఖాతం మరియు అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఏర్పడినటువంటి సుస్పష్ట అల్పపీడనం నైరుతి రుతుపవనాల గమనానికి కొంత దోహదపడిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.